మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. ఒకే కుందులో దీపం చేయవచ్చా, దీపారాధన చేయవచ్చా, లేదా 2 కుందులు పెట్టాలా, పెడితే ఎన్ని ఒత్తులు పెట్టాలి, లేకపోతే ఎన్ని రకాలు, ఇలా చాలా అనుమానాలు. అయితే అసలు ఒకే కుందులో దీపం పెట్టవచ్చా అంటే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు నిత్య దీపారాధన అనేది ఒకటి మనకు ఉంటుంది. ఇది మనకి విశేషమైన రోజుల్లో మనకి విశేషమైన దీపాలు, అఖండ దీపారాధనలు, అంటే ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతం చేస్తాం, ఒక వినాయక చవితి చేసుకుంటాం. అలాంటివి చేసుకున్నప్పుడు అక్కడ మనం పెట్టే దీపారాధన ఏదైతే ఉందో దానితో సంబంధం లేకుండా మనం నిత్యం ఏదైతే మనం మన మందిరంలో పెట్టుకుంటామో ఆ దీపారాధన అనేది తప్పనిసరిగా చేయాలి. అయితే ఇక్కడ మనకి దీపారాధన చేయడంలో ఉన్న అసలు మామూలుగా దీపారాధన ఎందుకు చేస్తాము అనేది మామూలుగా మనం చెప్పేటప్పుడు కూడా మనలో ఏదైతే చీకటి ఉందో ఆ చీకటిని ప్రాలదోలడానికి, ఇంటికి ఉన్న ఏదైతే దారిద్ర్యం ఉందో ఆ దారిద్ర్యాన్ని తీసేయడానికి, అందుకనే చెప్తారు నిత్య దీపం దరిద్రనాశనం అని చెప్పి. ఏ రోజైతే ప్రతిరోజు ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతుందో ఆ ఇంట్లో దారిద్ర్యానికి లోటు దారిద్ర్యం అనేది పోతుంది, లక్ష్మీ కటాక్షానికి లోటు ఉండదు అని చెప్తారు. మరి అలాంటప్పుడు మనకి ఒత్తులు వెయ్యడం అనేది రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పేటప్పుడు కొంతమంది 2 ఒత్తులు వేస్తారు, కొంతమంది సాధ్యం త్రివ్యక్తి సంయుక్తం అంటే కొంతమంది 3 ఒత్తులు వేయడం అనేది ఉంటుంది, కొంతమంది పువ్వు ఒత్తి వేసి కుంభవొత్తి అంటారు, పువ్వొత్తి అడ్డొత్తి వేయడం అనేది, అలాగే 5 ఒత్తులు పంచహారత అని, అలాగే 9 ఒత్తులు వేసి మనకి సప్త ఒత్తుల యొక్క హారత అంటే 7 గుంటలు ఉంటాయి. అలాగే ఇలా రకరకాలుగా మనం దీపారాధనలు చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఎన్ని ఒత్తులు వేసి చేసినా కూడా నిత్య దీపారాధనకి మాత్రం 2 కుందులు పెట్టి దీపారాధన చేయాలి. 2 ఒత్తులు వేసి మనకి ఎక్కడైతే సింహాసనం ఉందో ఆ సింహాసనం దగ్గర 2 కుందులు పెట్టి 2 కుందుల్లో 2 ఒత్తులు వేసి పెట్టడం అనేది జరుగుతుంది. అయితే మరి ఇది ఎప్పుడు చేయాలి అంటే కొంతమంది ఏమండి మాకు మీరు పొద్దున్నే చేసేయమంటారు, సూర్యోదయానికి పూర్వమే మాకు కుదరద్దా, అందరికీ ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళం మాకు అవ్వదు అంటారు. కాబట్టి మామూలుగా అయితే ఇది సూర్యోదయానికి పూర్వమే చేయాలి. అయితే రకరకాల దీపారాధనలు, రకరకాల తైలాలు, ఆవు నెయ్యితో చేసేవాళ్ళు, నువ్వుల నూనెతోనూ కొబ్బరి నూనెతోనూ ఇలా రకరకాలుగా చేసేవాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ 2 ఒత్తులు ఎప్పుడైతే ఉన్నాయో ఆ 2 ఒత్తులు మాత్రం ఇక్కడ మనకి ఏమని చెప్తాము అంటే జీవుడు భగవంతుడుగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఈ జీవుడు భగవంతుడు ఈ 2 ఒత్తులు అయిన తర్వాత ఈ 2 ఒత్తులు ఒకదాని చూసుకోవడం ద్వారా ఎటువంటి దోషము ఇక్కడ మనకి కనపడదు, అంటే ఈ ఎటువంటి దోషము అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ మనం హాయిగా దీపారాధన చేసుకోవచ్చు. మరి ఇంకా మరి మిగతా అయితే అంటే తూర్పు వైపు అంటే దేవుడి వైపు చూసినట్టు అయితే మనం దీపారాధన చాలా విశేషంగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ 2 అడ్డ ఒత్తులు కాకుండా కుంభవొత్తు వేసి మనకి, లేదా మధ్యలో పొడుగు ఒత్తులనే మధ్యలో ఒత్తులు కింద ఉంటాయి, కుందే ఉండి మధ్యలో ఒత్తులు పైకి అంటే మనకి ఆకాశాన్ని చూస్తున్నట్టుగా అలాంటి ఒత్తులు మనం అలాంటివి 3 ఒత్తులు కలిపి ఒక్కో ఒత్తు కింద చేసి విశేషంగా కూడా ఇక్కడ మనం చెప్పవచ్చు, అంటే అఖండంగా కూడా మనం పెట్టుకొని చేసుకోవడం ద్వారా కూడా ఇక్కడ విశేషమైన ఫలితం అనేది కనబడుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ 2 కుందల్లో నిత్య దీపారాధన అనేది ఖచ్చితంగా ఉండాలి. 3 ఒత్తులు అనేది మాత్రం మనం ఈ 2 ఒత్తులు అయిపోయిన తర్వాత 3వ కుందులో మాత్రం ఒక కుందులో 3 ఒత్తులు వేసి విడివిడిగా అనేది తప్పనిసరిగా ఇక్కడ దీపారాధన అనేది చేసుకోవాలి. దీన్ని భగవంతుడికి చూపించే దీపారాధనగా మనం చెప్పుకోవచ్చు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.